అమెరికాలో పురాతన ప్రజాస్వామ్యం చెప్పుకోవడమే కానీ ప్రజాస్వామ్యాన్ని అంగీకరించలేక అధ్యక్షులు లేపేయాలనుకునేటటువంటి వాళ్ళ సంఖ్య కూడా ఆడ మధ్యలోనే ఉంటుంది. అట్లాగా ఇప్పటిదాకా అధ్యక్షులు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మీద హత్యా ప్రయత్నం తర్వాత లెక్కేస్తే వాస్తవానికి అధ్యక్షులు మాజీ అధ్యక్షులు అధ్యక్ష అభ్యర్థులు ఇట్లాంటి దాడులు జరగడం అన్నది అమెరికా కొత్త ఏం కాదు. 1776లో అమెరికాకు స్వాతంత్రం వచ్చినప్పటికీ ఇప్పటిదాకా ఇలాంటి అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. 2008లో ప్రచురితమైన కాంగ్రెస్ నివేదిక ప్రకారం 1865 నుంచి 2005 మధ్యకాలంలో అమెరికాలో అధ్యక్షులు మాజీ అధ్యక్షులు అధ్యక్ష అభ్యర్థుల మీద 15 ప్రత్యక్ష దాడులు జరిగినాయి. చివరిసారిగా 2011లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా లక్ష్యంగా దాడి జరిగింది. అప్పుడు నేరుగా ఒబామా మీద దాడి చేయలేదు కానీ దుండగులు వైట్ హౌస్ మీద కాల్పులు జరిపినట్టు అధికారులు గుర్తించారు. అట్లా 2018లో అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ కోసం పంపిన బాంబును భద్రతా సిబ్బంది ముందే పసిగట్టారు. ఇప్పుడు కూడా మరోసారి ట్రంప్ మీద హత్యాయత్నం జరిగింది. ఈ నేపథ్యంలో గతంలో అమెరికా అధ్యక్షులు మాజీ అధ్యక్షులు వాళ్ళకి సంబంధించిన లెక్క చూసుకుంటే జార్జి డబ్ల్యూ బుష్ 2005లో అప్పటి అధ్యక్షుడు జార్జ్ బుష్ జార్జియాలో నిర్వహించిన ర్యాలీలో 6 ట్యూనియన్ అనే వ్యక్తి గ్రెనేడ్ విసిరాడు. అది పేలకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ బాంబు బుష్ కేవలం 61 అడుగుల దూరంలో పడింది. బుష్ను చంపాలని గ్రెనేడ్ విసిరినట్టు ఆ వ్యక్తి అంగీకరించాడు. రొనాల్డ్ రేగన్ 1981లో వాషింగ్టన్ డీసీలోని హిల్టన్ హోటల్ నుంచి బయటకు వస్తుంటే జాన్ హింక్లీ జూనియర్ అనే వ్యక్తి 22 క్యాలిబర్ రివాల్వర్తో కాల్పులు జరిపాడు. దాడిలో ఆయన గాయాలైనప్పటికీ ప్రాణాలతో బయటపడ్డాడు. జెరార్డ్ ఫోర్డ్ అమెరికా దేశ చరిత్రలో 2 హత్యాయత్నాల నుంచి బయటపడిన ఏకైక అధ్యక్షుడు జెరార్డ్ ఫోర్డ్ 1975 సెప్టెంబర్ 5న ఆయన లినెట్ అలిస్ ఫ్రోమ్ అనే వ్యక్తి జరిపిన తుపాకీ కాల్పుల నుంచి తురుట్లో తప్పించుకున్నారు. ఈ సంఘటన జరిగిన 17 రోజుల తర్వాత సారా జేన్ మూర్ అనే మహిళ కూడా ఫోర్డును తుపాకీతో కాల్చంపాలని ప్రయత్నించింది. తొలి గన్ షాట్ గురి తప్పింది. రెండో షాట్కి ప్రయత్నించగా వ్యక్తి తుపాకీ పట్టుకోవడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. జార్జ్ సి వాలెస్ 1972 మే 15 మేరీల్యాండ్లో నిర్వహించిన ర్యాలీలో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి అప్పటి అలబామా గవర్నర్ జార్జ్ సి వాలెస్ మీద దుండగుడు కాల్పులకు దిగబడ్డాడు. 5 రౌండ్లు గాలిస్తే బుల్లెట్ వాలెస్ నడుములోకి దూసుకెళ్ళి దీంతో ఆయన పక్షపాతానికి గురయ్యాడు. రాబర్ట్ ఎఫ్ కెనడీ 1968 జూన్ 5న కాలిఫోర్నియాలో డెమోక్రటిక్ ప్రైమరీలో గెలిచిన తర్వాత అంబాసిడర్ హోటల్లో రాబర్ట్ ఎఫ్ కెనడీ నడుచుకుంటూ వెళ్తుంటే సిరాన్ అనే వ్యక్తి ఆయన తుపాకీతో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన కెనడీ ఆ మరుసటి రోజు ఆసుపత్రిలో ప్రాణాలు విడిచారు. హ్యారీ ట్రూమన్ 1950లో అస్కార్ కొలాజో గ్రేసీ లియో టెర్రోసోల్ అనే వ్యక్తులు వైట్ హౌస్ మీద కాల్పులు జరిపారు. ఈ దాడిలో అప్పటి అధ్యక్షుడు హ్యారీ ట్రూమన్కి ఎట్లాంటి గాయాలు కాలేదు కానీ ఓ పోలీస్ అధికారి మరణించారు. ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి 3 వారాల ముందు జిసెప్పా జంగార్ అనే వ్యక్తి రూజ్వెల్ట్ లక్ష్యంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. గురితప్పిన బుల్లెట్లు పక్కనే ఉన్న చికాగో మేయర్ ఆంటోనీ శర్మాకి తగలడంతో ఆయన ప్రాణాలు కోల్పోయారు. థియోడోర్ రూజ్వెల్ట్ 1901 నుంచి 1909 వరకు అధ్యక్షుడిగా పనిచేసిన థియోడోర్ రూజ్వెల్ట్ 1912 అక్టోబర్ 14న డిన్నర్కి వెళ్తుండగా జాన్ స్ట్రాంక్ అనే వ్యక్తి తన 38 క్యాలిబర్ కోల్డ్ రివాల్వర్తో కాల్చాడు. ఈ దాడిలో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఇంతకీ ఒక్క ఇష్యూలో కూడా ఎందుకు అంతటి ఘాతుకానికి పాల్పడుతున్నారు అన్నటువంటిది తేలలేదు. వాళ్ళు ఏ తీవ్రవాద సంస్థల వాళ్ళు కాదు, అదే స్పెషల్ అక్కడ.